గైస్ ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా బాగా యూజ్ అయిద్ది. ఇన్‌కేస్ వెహికల్ కొన్నానికి ఇంకా బాగా యూజ్ అయిద్ది. ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఎగ్జాంపుల్‌తో చెప్తాననమాట. ఒక వ్యక్తి కల్ట్ అనే వెహికల్ కొన్నాడనమాట. కొన్న తర్వాత అతను ఇన్సూరెన్స్ వెంటనే తీసుకొని దాన్ని జీరో డిప్రిషియేషన్‌తో తీసుకున్నాడు. ఇంకొక వ్యక్తి నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అనుకోకుండా వీళ్ళకి యాక్సిడెంట్ అయితే జీరో డిప్రిషియేషన్ ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్‌కి కంప్లీట్‌గా 100% వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకున్నాం. 50,000 అయింది. 50,000 వాళ్ళకి వెనక్కొచ్చేస్తది. అదే ఇన్‌కేస్ నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే గనక మనం 20,000-25,000 50% మనమే పే చేయాలి. 50% ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేస్తారు. 100% కవరేజ్ అనేది ఉండదు నార్మల్ ఇన్సూరెన్స్. కానీ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఒక 1,500-2,000 డిఫరెన్సే ఉంటుంది ఇన్సూరెన్స్ అమౌంట్ లో. ఈ జీరో డిప్రిసియేషన్ అమౌంట్ ఎగ్జాంపుల్ 8,000 అనుకుంటే సేమ్ అమౌంట్ మనకి షోరూమ్ లో 10,000 తీసుకుంటున్నారు. దీని గురించి గట్టిగా మాట్లాడదాం. మన ఛానల్ తరపున మన జనాలందరికీ ఉపయోగపడేలా ఇన్సూరెన్స్ గురించి ఒక వీడియో చేద్దాం. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మనం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు. ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.